ఇటీవలే గోవాలో జరిగిన వేడుకలో రణ్వీర్ సింగ్ హీరో రిషబ్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంతార ఎక్స్ప్రెషన్ని రిక్రియేషన్ చేయడంతో పాటు గ్రామ దేవత పాత్రను దెయ్యం అన్నట్టుగా చెప్పడం కర్ణాటకలో తీవ్ర వివాదం రేపింది. ఏమాత్రం అవగాహన లేకుండా అతను చేసిన చర్యని అందరూ తీవ్రంగా దుయ్యబట్టారు. కన్నడనాట ఏకంగా రణ్వీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ని ఆడనివ్వమంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడంతో రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు దిగొచ్చి సారీ చెప్పాడు. ఇన్స్టా స్టేటస్లో రిషబ్ పెర్ఫార్మెన్స్ ని మెచ్చుకుంటూనే చివరికి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండని అన్నాడు. మామూలుగానే ఎక్స్ట్రీమ్ బిహేవియర్, మితిమీరిన ప్రవర్తన తో కనిపించే రణ్వీర్ సింగ్ తరచుగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఈసారి మోతాదు మించిపోయింది. కాంతార సినిమా చూసి కూడా రిషబ్ వేసిన పాత్ర దేవుడో దెయ్యమో తెలియకుండా అంతగా ఎగతాళి చేయడం ఖండించాల్సిన విషయమే. ఒకప్పుడు పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి ఐకానిక్ మూవీస్ చేసిన రణ్వీర్ నుంచి ఇలాంటి చర్య ఎవరూ ఊహించలేదు. ట్విట్టర్లో వైరల్ అయిన వీడియోలో రిషబ్ శెట్టి ఇదంతా నవ్వుతూ ఎంజాయ్ చేసినట్టు చూపించారు. కానీ నిజానికి అతను వద్దని సంజ్ఞ చేసిన మరో క్లిప్ తాజాగా బయటికి వచ్చింది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. రణ్వీర్ దురంధర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. 3.5 గంటల నిడివితో యానిమల్ ని మించిన లెంత్ పెట్టుకున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ టాక్. ధనుష్ తేరే ఇష్క్ మే కన్నా తక్కువ నంబర్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో అఖండ 2 తాండవం పోటీ వల్ల ప్రభావం పడేలా ఉంది. రణ్వీర్ సింగ్ మాత్రం దురంధర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.